సింహాచలం ఘటనలో అధికారుల నిర్లక్ష్యమే భక్తుల ప్రాణాలు తీసినట్టుగా త్రిసభ్య కమిషన్ నిర్ధారించడంతో ప్రభుత్వం యాక్షన్కి దిగింది. కమిషన్ నివేదిక ఆధారంగా అధికారులపై వేటు వేసింది. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇటీవల గోడకూలిన ఘటనపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ దుర్ఘటనపై విచారణ జరిపిన కమిటీ నివేదిక ఆధారంగా 7 అధికారులను సస్పెండ్ చేసింది. సింహాచలం దేవస్థానం ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ రమణ, సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, ఏపీటీడీసీ డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్ఆర్ స్వామి, ఏపీటీడీసీ ఏఈ మదన్ మోహన్, సింహాచలం దేవస్థానం జేఈ బాబ్జీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణతో పాటు మరో 2 అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 తేదీన చందనోత్సవం రోజు భారీ వర్షానికి సింహాచలంలో గోడకూలిన దుర్ఘటనలో 7 భక్తులు మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యమే భక్తుల ప్రాణాలు తీసినట్లు త్రిసభ్య కమిషన్ నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషన్ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరి బరువు కారణంగా గోడ కూలినట్టు కమిషన్ అభిప్రాయపడింది.